నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర లోకల్ న్యూస్ లో ఇక డీటెయిల్స్ చూద్దాం. సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలపై ఏఐటీయూసీ పోరు 47,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని సీతారామయ్య డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రజలు దశాబ్దాల కళ నెరవేరింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చొరవ చూపడంతో నిలిచిపోయిన పనులు పరుగులు తీస్తున్నాయి. ఈ మేరకు కూటమి నాయకులు భారీ ఎత్తున భూమి పూజ నిర్వహించి రోడ్డు పనులు ప్రారంభించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లెలో సోలార్ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు వడ్డీ లేని రుణాలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అభిలప్రియ భార్గవరామ్ దంపతులతో పాటు టీడీపీ యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆళ్లగడ్డకు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సోలార్ కంపెనీ సేల్ వీళ్ళతో అదేవిధంగా రైతులతో ఎన్నో సందర్భాల్లో కూర్చోవడం జరిగింది, డిస్కషన్ చేయడం జరిగింది, మాట్లాడటం జరిగింది. రైతుల తరపు నుంచి ఎన్నో డౌట్లు, భూమి ఇస్తున్నాము మాకు ఏమొస్తుంది, మాకు గుత్త డబ్బులు ఇస్తారా లేదా, మాకు రావాల్సిన మేము పొలం అమ్ముకోవాలంటే పరిస్థితి ఏంది, బిడ్డ పెళ్లికి కానీ చదువుకి కానీ ఏదైనా అమ్ముకోవాలంటే పరిస్థితి ఏందని చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు నిన్నాయి. అంతేకాదు ఇంకో కొంతమందికి డబ్బులు వచ్చినాయి, కొంతమందికి రాలేదు, కొంతమందికి ఎక్కువ వచ్చినాయి, కొంతమందికి తక్కువ వచ్చినాయి, ఎన్నో కంప్లైంట్లు మాకు రావడం జరిగింది. మేమందరం కూడా కూర్చోవడం జరిగింది. మీ రైతులందరినీ కూడా ఆ రోజు ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత సోలార్ కంపెనీ వాళ్ళతోటి ఎన్నో సందర్భాల్లో రోజుకి మేము, నాకు తమ్ముడు, మా భర్త, మేము రోజు మాట్లాడుకుంటామో లేదో తెలియదు కానీ సోలార్ కంపెనీ వాళ్ళతో అయితే రోజు మాట్లాడుతున్నాము. ఈ సోలార్ కంపెనీ సేల్ వీళ్ళతో అదేవిధంగా రైతులతో ఎన్నో సందర్భాల్లో కూర్చోవడం జరిగింది, డిస్కషన్ చేయడం జరిగింది, మాట్లాడటం జరిగింది. రైతుల తరపు నుంచి ఎన్నో డౌట్లు, భూమి ఇస్తున్నాము మాకు ఏమొస్తుంది, మాకు గుత్త డబ్బులు ఇస్తారా లేదా, మాకు రావాల్సిన మేము పొలం అమ్ముకోవాలంటే. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం, గుర్తింపు రెండు దక్కలేదని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోస్తూ అల్లూరి జిల్లా, చింతపల్లి జిల్లాల్లో సంబంధిత నేతలు విజయానికి కృషి చేశానని అన్నారు. ఇంత చేసినా తన కార్యకర్తలకు కూడా కనీస గుర్తింపు ఇవ్వడం లేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని 20,000 మందితో విడుతున్నట్లు ప్రకటించారు. గడిచిన ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లు ప్రకటించి కౌన్సిల్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గని కార్మికుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం గమనించి సింగరేణికి చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్మికుల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి వెలుగులు పంచే సింగరేణికి పర్మనెంట్ C&MD లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను వినియోగించుకుని సంస్థ మనుగడను గాలికి వదిలేసిందని ఆరోపించారు. పర్మనెంట్గా లేకపోవడం, డైరెక్టర్ ఫైనాన్స్ కూడా లేకపోవడం వల్ల ఇవాళ అన్ని సమస్యలు ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. కార్మికులకి ఇన్సెంటివ్ ఇవ్వడానికి తయారు చేసినటువంటి సర్క్యులర్ ఇవ్వడానికి కూడా ఆపేశారు. చిన్న చిన్న ఫైనాన్స్ సంబంధించినటువంటి కూడా శాంక్షన్ కావట్లేదు. అట్లాగే సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ సింగరేణిలో ఆర్థికంగా అగమ్యగోచరంగా మారింది. అదేవిధంగా ఏదైతే మెడికల్ బోర్డు ఉందో దాన్ని గవర్నమెంటే సింగరేణి మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగిందని ఏసీబీ కేసు పెట్టడం వల్ల సింగరేణి మేనేజ్మెంటు ఇవాళ బోర్డు ఆపేసింది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వాలని ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆపేసింది అనేది వస్తుంది. కాబట్టి వెంటనే మెడికల్ బోర్డు కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యూనియన్ తరఫున రిప్రజెంట్ చేశాం. C&MD పర్మనెంట్గా లేకపోవడం, డైరెక్టర్ ఫైనాన్స్ కూడా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ను హైదరాబాద్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆరంగర్ చౌరాస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు ధర్నాకు ఆటంకం కలిగిస్తున్నారని, ధర్నా చౌక్ వద్ద టెంటులు కూడా పోలీసులు తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా బొనమల గ్రామంలో లబ్ధిదారులకు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ముగి రెడ్డప్ప, తహసీల్దారు నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలో 100% రీసర్వే పూర్తి అయిన మల్లూరు, వండాడిలో బొనమల గ్రామంలో రైతు సోదరులకు పాస్బుక్లను అందజేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా కేవలం రాజముద్ర, లబ్ధిదారుడి ఫోటోతో అందజేస్తున్నారని వివరించారు. మా ఎవరైతే పట్టాదారు హక్కు కలిగిన వ్యక్తి ఉంటారో వాళ్ళ ఫోటో ఉండి మామూలుగా రాజముద్రతో కలిగిన పాస్బుక్ ఈరోజు మేము పంపిణీ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో అదే విధంగా జరగలేదు. మాజీ సీఎం గారి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పాస్బుక్లు పంపిణీ చేశారు. కానీ కొందరు ప్రజలు ఇక్కడ గ్రామాల్లో ప్రజలందరూ కూడా మన సొంత భూమికి వాళ్ళ ఫోటో ఏం అవసరమో, మన సొంత భూమి మన ఫోటో ఉండాలి కదా అనే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి మాజీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు ఆయన ఆలోచించి మనము వాళ్ళ సొంత భూమికి మన ఫోటోలు ఎందుకు మనకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన బాగా పరిశీలించి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం అయిన తర్వాత ఎవరి ఫోటో లేకుండా మన రాజముద్ర కలిగిన, మన ప్రభుత్వం రాజముద్ర కలిగిన ముద్ర వేసి కొత్త పుస్తకాల పంపిణీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఇక్కడ మా రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులతో కలిసి మొత్తం అందరము ఈ రాజముద్ర కలిగిన కొత్త పాస్బుక్లను బోనమల గ్రామంలో ఈరోజు పంపిణీ చేయడమే. గత ప్రభుత్వంలో మన వారం 10 రోజుల్లో మార్కాపురం జిల్లా కేంద్రం నుంచి పాలనా ప్రక్రియ ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ రోనం కె గోపాలకృష్ణ తెలిపారు. మార్కాపురం కలెక్టరేట్లో జేసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో నిర్వహించానట్లు తెలిపారు. పాలనా ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. మార్కాపూర్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. అక్కడ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం సంబంధించిన పనులు పరిశీలించడం జరిగింది. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో జిల్లా యంత్రాంగం
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడిచేందుకు చేయాల్సిన అన్ని చర్యలు కూడా త్వరితగతిన చేస్తున్నాం. ఇప్పటికే గత సోమవారం పీజీఆర్ఎస్ కూడా ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వీసీలు కూడా ఇక్కడ నుంచే కండక్ట్ చేయడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరొక వారం 10 రోజుల్లో పూర్తి కార్యక్రమాలన్నీ కూడా జిల్లాకు సంబంధించిన మార్కాపూర్ జిల్లాకు సంబంధించిన పూర్తి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు నూతనంగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెహికల్ కనెక్టివిటీ రమేష్ బాబు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు కండక్టర్ సర్టిఫికెట్ను కూడా కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాలు చేయాలని సూచించారు. దాదాపు 20,000 మంది గాయపడటం జరిగింది. మన రాష్ట్రంలో దాదాపుగా సుమారుగా 8,500 మంది మరణించడం, దాదాపు 20,000 మంది గాయపడటం జరిగింది 2025లో. ఈ ప్రమాదాలు నివారించడానికి మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ భద్రతా వారోత్సవాలు 37వ భద్రతా మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 1 నుంచి 31 వరకు. దీనిలో భాగంగా మా ఆర్టీఏ రవాణా శాఖ ఏలూరు జిల్లా తరఫున ఈరోజు ఇక్కడ ఇది హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ బస్ డ్రైవర్స్కి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవర్స్కి. దీనిలో భాగంగా ఆశ్రమం వారు మాకు సహకారం అందించారు. ప్రతి బస్సు ఎంత ఫిట్నెస్ ముఖ్యమో డ్రైవర్ కూడా అంతే ఫిట్నెస్ ముఖ్యమని తెలిపే ఉద్దేశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుని రోడ్డు ప్రమాదాల నివారణలో వాళ్ళు 37వ రహదారి మాసోత్సవము భద్రతా కార్యక్రమం ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ వారిచే నిర్వహించబడుతూ ఉంటుంది. దాంట్లో మరి డ్రైవర్లకు శిక్షణ, అదే స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఈ ట్రాఫిక్ అవగాహన కల్పించటం, డ్రైవర్లకి ట్రాఫిక్ అవగాహన కల్పించటం, యాక్సిడెంట్స్ ఎలా నివారణ చేయాలి, యాక్సిడెంట్స్ అయిన వ్యక్తులను ఏ విధంగా మనం హాస్పిటల్కి చేర్చాలి. అలాగే ఇప్పుడు మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. తర్వాత ఆశ్రమ హాస్పిటల్ వాళ్ళు మాకు చాలా సపోర్టింగ్ ఇచ్చారు. అలాగే మరి దీంట్లో మా రవాణా సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది కూడా అందరూ కూడా పాల్గొన్నారు. తర్వాత మెడికల్ సిబ్బంది, మరి అదే డ్రైవింగ్ స్కూల్స్ నుంచి వచ్చిన నూతనంగా కాబోయే హెవీ డ్రైవర్స్ కూడా మరి ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మార్కాపురం జిల్లా దోర్నాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టివ్ మాధవరావు, దోర్నాల ఎస్ఐ వెంకట రమణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవగాహన సదస్సు నిర్వహించారు. నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. అంటే ట్రాఫిక్ గురించి తెలుసుకునే ఉద్దేశంతో ఎలా ఏం చేయాలనే ఉద్దేశం కోసం మేము చెప్తున్నాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మోటార్ సైకిల్ ఎక్కువ నడుపుతుంటారు ఇక్కడ. అందరూ కూడా ఆ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా నడుపుతున్నారు చాలామంది. అంటే ఎన్నో రోజులు మేము చెప్తున్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్కి హెల్మెట్ పెట్టుకుంటే చాలా ప్రయోజనం ఉంటాయి. అది పాటించడం లేదు. ప్రతి ఒక్కరు పాటించాలని చెప్తున్నాను. పోతే ఇంకోటి, కారు నడిపినప్పుడు ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకి ఎంత ప్రయోజనం ఉన్నది అది అందరూ తెలిసిన విషయమే. కానీ అజాగ్రత్తతో మీరు బండి నడుపుతున్నారు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మనకు సెన్సార్లు ఓపెన్ అవుతాయి. పెట్టుకోకపోతే సెన్సార్లు ఓపెన్ కావు. అలాంటప్పుడు సెన్సార్లు ఓపెన్ అయినప్పుడు మన బెలూన్స్ మనకు రక్షణగా వస్తాయి. వచ్చినప్పుడు మనకు ప్రమాదం, అంటే ఎక్కువ ప్రమాదాలు ఏమంటే లైట్గా దెబ్బలతో మనం బయటపడిపోతాం. ఇలాంటివి చిన్న విషయాలే పట్టించుకోకుండా మీరు జాగ్రత్త తీసుకుని చేస్తున్నారు. కాబట్టి ఇంకొకటి, రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. పాటించకపోతే మీరు నష్టపోవడమే కాకుండా మీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది.
ఇది మీరందరూ స్వయంగా ఆలోచించుకోండి. ఎవరో చెప్తారు, ఎవరో చేస్తారు అని కాదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు అవగాహన సదస్సు పెడుతూనే ఉన్నాం. దోర్నాల సెంటర్లో కానీ, శ్రీశైలం ఘాట్ రోడ్లో కానీ, కర్నూలు ఘాట్ రోడ్లో కానీ ప్రతిరోజు అవగాహన సదస్సు పెడుతూనే ఉన్నాం. కానీ ఎవరు పాటించట్లేదు. తర్వాత రీసెంట్గా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈస్ట్ జోను డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన వాహనాలు నడుపుతున్న వాహనదారులకు గులాబీ పువ్వులను అందించి అభినందించారు. ఇప్పుడు నేషనల్ ట్రాఫిక్ అవేర్నెస్ మంత్ నడుస్తుంది. నేషన్ వైడ్లో ఇది నడుస్తుంది. సో ఇక్కడ ఎస్పెషలీ నేను ఇక్కడ వరంగల్లో చూశాను. ఇక్కడ రోడ్ మీద చూస్తే చాలా మంది హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇది మంచి హ్యాబిట్ కాదు. ఈ మెయిన్లీ ది wearing helmet is not only from getting saved from the police. ఇది మీ అందరి కోసం, మీ సేఫ్టీ కోసం wearing సీట్ బెల్ట్స్ కార్లో. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రమాదాల నివారణతో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పష్టం చేశారు. చాలా ఎంకరేజింగ్ ఫిగర్ కాదు, కానీ మనం అందరికీ ఎఫర్ట్స్తో ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మనము ఒక ఇయర్లో 40% వరకు రిడ్యూస్ చేయగలిగాము. అది గురించి మీ అందరికీ శుభాకాంక్షలు. కానీ ఆ ఫిగర్ మనం తగ్గించాలి కాదు, ఆ ఫిగర్ జీరోగా ఉండాలి. ఎందుకంటే ఏమైనా రోడ్ యాక్సిడెంట్ కానీ రోడ్ క్రాష్ కానీ అప్పుడు ఆపోజిట్ ఉన్న పర్సన్ ఎఫెక్ట్ అవుతారు, కానీ మీరే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు కదా. 98% రోడ్ యాక్సిడెంట్లలో వర్స్ట్ ఇంజర్డ్ పర్సన్ ఇస్ ద డ్రైవర్ హిమ్సెల్ఫ్. సో మీరు వేరే పర్సన్ కొరకు ఆలోచించకండి, మీరు మీ గురించే ఆలోచించండి. మీరు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అందరికీ పిల్లలు ఉన్నారు కదా. సో మీ పిల్లల కొరకు, మీ వైఫ్స్ కొరకు, మీ కుటుంబం కొరకు మీరు ఆలోచించాలి. 200 పైన యాక్సిడెంట్ కూడా చాలా ఎంకరేజ్. పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టు ఎదుట ఒకరోజు దీక్ష చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆనుకొని ఉన్న రాఘవాపూర్ గ్రామాన్ని పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయం ఏర్పాటుకు స్థలం కేటాయించారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు సముదాయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఉండాలని అడ్వకేట్లు డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జిల్లా కేంద్రంలోనే కోర్టు ఉండాలని సూచించారన్నారు. దురదృష్టవశాత్తు స్థానికంగా ఉండే రాజకీయ పక్షాల నుంచి మద్దతు కరువైందన్నారు. కోర్టు ఏర్పాటు కోసం అని చెప్పేసి ల్యాండ్ అలాట్ చేశారు. దాన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూ పెద్దపల్లి పట్టణ పరిధిలోనే కోర్టు భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతూ చాలా కాలం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా బార్ కౌన్సిల్లో మాకు అనుకూలంగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు కూడా పట్టణ పరిధిలోనే కోర్టును ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆ దిశలా స్టెప్స్ తీసుకోమని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు రాజకీయ పక్షాల నుంచి పూర్తి స్థాయిలో మాకు మద్దతు కరువైంది. అందుకని రాజకీయ పక్షాలన్నీ మాకు మద్దతు తెలపాలని కోరుతూ ఈరోజు మేము పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జమ్మల మడకలో మాచర్ల రూరల్ పోలీసు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణరావు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్డన్ సెర్చ్లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు. ప్రతి ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ ఆయుధాలు, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాత కేసులో నిందితులు, వారెంట్లు ఉన్న వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడుల్లో 40 బైకులు, 8 కొడవళ్లు, 13 గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పరుపులు తయారు చేస్తున్న గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ తేజ కాలనీలో నిర్వహిస్తున్న పరుపులు తయారు చేస్తున్న కేంద్రాన్ని ఎటువంటి అనుమానాలు లేవని ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన విద్యుత్ ఘాతం అవ్వటంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. దీంతో గోదాంలో ఉన్న పరుపులు తయారీ సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. అన్ని ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న 4 కార్మికులకు ఎలాంటి ప్రమాదము జరగలేదని తెలిపారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన 2,08,00,000 విలువైన 1,139 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి స్వాధీనం చేసుకున్న తర్వాత మల్కాజ్గిరి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR సిస్టమ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నెర్మిటేల్లోని మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్లను. వాటిని బాధితులకు అధికారికంగా అందజేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పండ్యాల మండలం పరిధిలో స్కూల్స్, రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలను స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాత ముచ్చుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 32 గుడ్లు ఎక్కువగా రావడంతో స్కూలు HM నాగమ్మ గుడ్ల సరఫరాదారునికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని అధికారులు తెలిపారు. లక్ష్మాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉడకని అన్నం, నాణ్యత లేని కర్ర, పప్పు విద్యార్థులకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లో తక్కువ రేట్ వేసుకుంటావు, ఈ పనికి వాళ్ళ సరుకు అప్లై చేస్తే ఇందులో కొన్ని డ్యామేజ్ అన్నీ ఉన్నాయి. ఇవి తింటే ఏమొస్తుంది తెలుసా? డిసీజు, క్యాన్సర్ డిసీజ్ వస్తుంది తెలుసా మీకు? వేసి చెక్కాల వర్గాలు మసాలా దినుసులు వేస్తే కానీ ధనియాల పొడి వేసారు దాంట్లో. మసాలాలు ఏం లేవు.